హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన ఒక పట్టాన్ని ఎవరికీ అర్థం కాదు. ఆయన రూటే వేరు, ఆయన పద్ధతే వేరు. అది జాతీయమా, అంతర్జాతీయమా, స్థానికమా, ఎక్కడైనా సరే ఏదో ఒక వివాదం క్రియేట్ చేయింది ఆయనకు నిద్ర పట్టదు. ఈసారి కూడా అలాగే జరిగింది. G7 సదస్సుకు వెళ్ళి అక్కడ శుభ్రంగా సదస్సుకు వెళ్ళామా, హాయిగా డిగ్నిఫైడ్గా మాట్లాడామా, వచ్చామా అని కాకుండా సరదాగా మాట్లాడుతూ ఒకరితోనేమో నేనే బాస్ అని అన్నారు. ఆ తర్వాత ఇంకొకరితోనేమో ఇంకొక జోకు పేల్చారు. చివరికి ఏకంగా ఇటలీ ప్రధాని మెలోనీది అంటే వెళ్ళొచ్చిన తర్వాత మెలోనీది గురించి ఆయన ఏమన్నారంటే, నేను G7 సదస్సుకు వెళ్ళినప్పుడు అక్కడ మెలోని నాతో సెల్ఫీ తీసుకోవడానికి ప్రాధేయపడింది అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఎంతైనా ఆమె దేశ ప్రధాని కదా, ఆమె భగ్గుమనింది. ఇదేంటిది, ఇట్లా మాట్లాడతావు ఏందయ్యా నువ్వు, నీకు అర్థం కాదా, నేనెవరు అనుకున్నావు, నా దేశ ప్రధాని, నేను ఇటలీ ప్రధాని, నన్ను పట్టుకొని నీతో ఫోటో తీయడానికి నేను ప్రాధాన్యపడతాను, నాకేం కర్మ పట్టిందని ఆమె రివోల్ట్ అయ్యిందనమాట. సో ఆ కథా కమామిషు మళ్ళీ ఎందుకు ట్రంప్కు మెలోనికి మధ్య చెడింది. ఒకానొకప్పుడు వాళ్ళిద్దరి మధ్య మంచి సత్సంబంధాలు ఉండేది, స్నేహబంధం ఉండేది. ఆ తర్వాత ఆమెను ఆయన చాలా సందర్భంలో ప్రశంసించారు. అందం, తెలివితేటలు ఉన్నటువంటి శక్తివంతమైనటువంటి రాజకీయ మహిళ అని ఆమెను బాగా పొగిడినటువంటి ట్రంప్ ఆ పొగడ్తలన్నీ అప్పుడు బాగా రుచించినటువంటి మెలోనికి ఇప్పుడు ఉన్నట్టుండి ఎందుకు ఇది చేదుగా మారింది, వాళ్ళిద్దరి మధ్య ఎక్కడి నుంచి బెడిసి కొట్టింది, ఇంతకు ట్రంప్ ఏం చేశాడు, ఆమెను కాస్త గోకాడా లేదా జోకేశాడా, ఇది ఇవాళ మనం మాట్లాడుకోబోయేటువంటి అంశం. సో ఇక్కడ ఏంటంటే G7 సదస్సులోన ఇటలీ ప్రధాని జార్జ్ మెలోని తనతో సెల్ఫీ దిగడానికి ప్రాధేయపడిందని ట్రంప్ ఒక మీడియా సంస్థతో చెప్పాడు. La7 అనేటువంటి మీడియాతోన ఆయన చెప్పారు. మళ్ళీ ఆయన సరదాగా చెప్పారు, ఏం చెప్పారో నాకు తెలియదు. దీనికి నిరసనగా ఇటలీ విదేశాంగ మంత్రి, ఎందుకంటే ఒక దేశానికి సంబంధించిన, ఒక దేశ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయం కాబట్టి అక్కడ కొంచెం అలాగే ఉంటుందన్నమాట. సో ఆ మాట చెప్పగానే ఇటలీ విదేశాంగ మంత్రి ఆంటోనియా తజాని తన అమెరికా పర్యటనని రద్దు చేసుకున్నారు. నిరసనగా అమెరికా పర్యటన ఉంది, ఆ పర్యటనను రద్దు చేసేసుకున్నారు. రాజకీయ ప్రముఖులు, మంత్రులు తీవ్ర నిరసన కూడా వ్యక్తం చేశారు. ఇదేంటిది ఇలా వ్యాఖ్యానిస్తున్నారని. ఇది కాస్త వైరల్ కావడంతో మెలోని చాలా తీవ్రంగా స్పందించారు. ఇది పూర్తిగా కల్పితమని వ్యాఖ్యానించారు. ట్రంప్ ఏదైతే చెప్పారో అది కంప్లీట్ అబద్ధము, కల్పితము అని ఆమె తీవ్రంగా స్పందించారు. ట్రంప్ సంస్కారం బయటపడింది అని అన్నారు. దీంతో ట్రంప్ సంస్కారం ఎలాంటిదో మనకు తెలిసి వచ్చింది అని అన్నారు. శత్రు దేశాల వద్ద సర్దుకుపోయే ట్రంప్ సిగ్గుపడాలి ఇలాంటి కామెంట్లు చేస్తున్నందుకు అని చాలా పరుషంగానే చెప్పారు ఆమె. ఇటలీ ఎవరికి సాగిలపడదు, ఒకటి గుర్తుంచుకోండి, ఇటలీ ఎవరికి సాగిలపడదు, ఎవరిని ప్రాధేయపడదు అని ఆమె ఒక దేశ ప్రధాన మంత్రిగా చాలా స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారన్నమాట. అయితే మళ్ళీ ఎందుకు ఈ విభేదం వచ్చింది? ఇద్దరు స్నేహితులు, గతంలో ఇద్దరు మంచి స్నేహితులు, మొన్నటి కూడా స్నేహితులు, మళ్ళీ ఎందుకు చెడింది, ఎక్కడ చెడింది, ఆ కథ కూడా మనం తెలుసుకుంటే ఇప్పుడు వీళ్ళు ఎందుకు ఇలా ఫైర్ అయ్యారు అనేది మనకు అర్థమవుతుందన్నమాట. సో 2025లో ట్రంప్ పదవీ స్వీకారం, రెండోసారి పదవీ స్వీకారం చేస్తున్నప్పుడు యూరోపియన్ కంట్రీస్ నుంచి అటెండ్ అయినటువంటి ఏకైక నాయకురాలు ఎవరు అంటే కనుక మెలోనీని. ఈ మొక్కటే వెళ్ళి హాజరయ్యారు. అంటే అంత ఆయనంటే స్నేహభావం అన్నమాట, అంత సన్నిహితంగా ఉండేవాళ్ళు వారు. స్వీకారోత్సవానికి హాజరైన ఏకైక యూరోపియన్ మెలోని మాత్రమే. అలాగే గాజా శాంతి చర్చల సందర్భంగా, గాజా స్ట్రిప్ దానికి సంబంధించింది పీస్ టాక్, ఆ శాంతి చర్చల సందర్భంగా ట్రంప్ మెలోనీని అందం, తెలివితేటలు రెండూ ఉన్న నాయకురాలని ప్రశంసించారు. అప్పట్లో ఆమెను ఆయన కూడా ప్రశంసించారు. ఇరాన్ యుద్ధంతో పరిస్థితి మారింది. ఎక్కడ వీళ్ళకి చెడింది అంటే, ఎప్పుడైతే అమెరికా ఇరాన్తో యుద్ధం మొదలుపెట్టిందో మొన్న, అక్కడి నుంచి పరిస్థితుల్లో కాస్త మార్పు కనిపించడం మొదలైంది. ఇరాన్తో యుద్ధంతో పరిస్థితి మారింది. యుద్ధంలో పాల్గొనడానికి మెలోని నిరాకరించారు. ఈయన ట్రంప్ ఆహ్వానించాడు, ఇటలీ వాళ్ళు కూడా వచ్చి పాల్గొనాలి, నాటో కంట్రీస్ అందరూ నాకు సపోర్ట్ చేయాలి అని అంటే నాటో దేశాలు చాలా వరకు సపోర్ట్ చేయలేదు. దాంతో ఆయన చాలా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. మా అమెరికా అయితే నాటో కంట్రీలకు
హెల్ప్ఫుల్గా ఉండాలి, మీరెవరు మాకు సహాయం చేయరా, మమ్మల్ని ఒంటరిగా వదిలేస్తారా అని ఆయన చాలా తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేశారనమాట. సో ఇక్కడ మెలోనీ యుద్ధంలో పరిస్థితి మారింది. యుద్ధంలో పాల్గొనడానికి మెలోనీ నిరాకరించారు. ఇరాన్ యుద్ధంపై పాప్ లియో శాంతి సందేశం ఇచ్చారు. అరే యుద్ధం వద్దురా నాయనా, పీస్ఫుల్గా ఉండండి, డోంట్ గో ఫర్ వార్, పీస్ ఈజ్ బెటర్ అని పాప్ లియో సందేశం ఇస్తే దాన్ని ట్రంప్ ఘోరంగా తప్పుపట్టారు. నువ్వు పోపుగా ఉన్నావు, నీ పని లేదు, నువ్వు చూసుకోకుండా ఇలాంటి రాజకీయమైనటువంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అని కామెంట్ చేశారు. పోపు అంతర్జాతీయ భద్రత గురించి మాట్లాడరాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అయితే క్యాథలిక్ సంప్రదాయాలకు బలంగా సపోర్ట్ ఇచ్చేటువంటి, విలువనిచ్చేటువంటి మెలోనీ మాత్రం పోపుకు అండగా నిలిచారు. సో ఇలా వాళ్ళ వైరుధ్యం పెరుగుతూ వచ్చింది. అలాగే G7 సదస్సులో ఇద్దరి విభేదాలు బహిర్గతం అయ్యాయి. యూరోప్ దేశాలు పట్టించుకోలేదని, నాటో మిత్ర దేశాలు దూరంగా ఉన్నాయని ట్రంప్ ఘోరంగా వ్యాఖ్యానించారు. దీనికి మెలోనీ అమెరికా యూరోప్ సంబంధం బాగుందని, పశ్చిమ దేశాలను తక్కువ చేసి మాట్లాడొద్దండని ధీటుగా రిటార్ట్ కూడా ఇచ్చారు. సో ఈ విధంగా వాళ్ళిద్దరి మధ్య తరచుగా ఘర్షణలు వస్తున్నాయి. చివరికి ఇలాంటి వ్యాఖ్యలతో మరొకసారి భగ్గుమనింది. సో ట్రంప్ ఈ మధ్యకాలంలో మోడీతో కూడా ఆయన మాట్లాడినప్పుడు మోడీని మీరు దేవదూతలాగా ఉన్నారని చెప్పడం, ఆ తర్వాత ఆయన ఏమన్నారు, ఇండియాలోన రాజకీయాల గురించి కూడా వ్యాఖ్యానించారు. ఇండియాలోన ప్రతిరోజు ఒక ప్రధానమంత్రి మారిపోతుంటారు, 6 నెలలకు ఒకసారి మారిపోతుంటారు, సంవత్సరానికి ఒకసారి మారిపోతుంటారు. కానీ గత 12 ఏళ్లుగా ఒకే ప్రధాని ఉండడం అనేటువంటిది నరేంద్ర మోడీకే చెల్లింది. అందుకే నాకు నరేంద్ర మోడీ అంటే చాలా ఇష్టం అని చెప్తూ ఆయన పైకి మెత్తగా కనిపిస్తున్నారు కానీ లోపల చాలా కఠినంగా ఉంటారు, చాలా కఠినమైనటువంటి మనిషి, కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు అని కూడా అన్నారు. సో ట్రంప్ ఇప్పుడే కాదండి, చాలా సందర్భంలోన హార్మోజ్ జలసంధి, చారిత్రాత్మకమైనటువంటి హార్మోజ్ జలసంధిని ట్రంప్ జలసంధి అన్నారు. వెనిజులాకు నన్ను అధ్యక్షుడిగా ఎన్నుకుంటారేమో అని అన్నారు. అలాగే కెనడాను, ఆ తర్వాత వెనిజులా, గ్రీన్లాండ్ ఈ 3 దేశాలను తీసుకొని వచ్చి అమెరికాలో కలిపేశారు. మొన్నటికి మొన్న ఇండియా మ్యాప్, ఆ తర్వాత పాకిస్తాన్ మ్యాప్, ఈ రెండింటిని చూపిస్తూ జమ్మూ కాశ్మీర్ భారత్ అంతర్భాగంగా ఉంటే దాన్ని వేరుగా చూపించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ మళ్ళీ వాంటెడ్గా చేస్తున్నారా, లేకుంటే పొరపాటున చేస్తున్నారా, లేదా అతని వైఖరి అంతేనా అని మనకెవ్వరికీ తెలియదు. కాబట్టి మెలోనీ ట్రంప్ మధ్య గొడవ ఇదండి, ఇది సమాచారం. దట్స్ ఆల్. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.